హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కీలక మెమో జారీ చేసినటువంటి ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అమరావతి కార్యాలయం నుంచి గత మే 11, 2026 తేదీన ఒక అత్యంత కీలకమైన మెమో విడుదల చేయబడింది. మరి ఈ అధికారిక ఉత్తర్వు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెజరీ అధికారులు మరియు పెన్షనర్ల చెల్లింపు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మెమో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో పెన్షన్ చెల్లింపులు చేసే అధికారులకు మరియు లబ్ధిదారులకు మధ్య ఉన్న అయోమయాన్ని తొలగించడం. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులు, డీటీఓస్, అకౌంట్ ఆఫీసర్లు మరియు మంగళగిరిలోని ఏపీ సీఆర్‌డీఏ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లకు, ఏటీఓలకు ఈ సమాచారాన్ని పంపారు. ముఖ్యంగా ఈ మెమోలో ప్రస్తావించినటువంటి మొదటి అంశం సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ పనితీరు గురించి. కొందరు జిల్లా ట్రెజరీ అధికారులు ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తూ పెన్షనర్ల బ్యాంక్ ఖాతాలు క్లోజ్ అవ్వటం వల్ల ఆగిపోయిన పేమెంట్స్ ఎస్టీఓ లాగిన్‌లో కేవలం 90 రోజులు మాత్రమే కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. మరి 90 రోజుల గడువు ముగిసిన తర్వాత సమాచారం మాయమైపోతూ ఉండటంతో మళ్ళీ వాటిని ప్రాసెస్ చేయడానికి లేదా సవరణలు చేయడానికి అధికారులకు అవకాశం లేకుండా పోతోంది. దీనివల్ల పెన్షనర్లు తమకు రావాల్సిన డబ్బు కోసం నెలల తరబడి వేచి చూడాల్సొస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు కోరడంతో ప్రభుత్వం దీనిపై పూర్తి వివరణ ఇచ్చింది. ఇక రెండో ముఖ్యమైనటువంటి అంశం పెన్షనర్లు మరణించిన సందర్భంలో వారికి రావాల్సిన డీఆర్ బకాయిల చెల్లింపుల గురించి. ఒక పెన్షనర్ మరణించినప్పుడు వారి బ్యాంకు ఖాతా ఆటోమేటిక్‌గా నిలిపివేయబడుతుంది లేదా క్లోజ్ చేయబడుతుంది. అటువంటి సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన డీఆర్ బకాయిలు ఆ పాత ఖాతాలో వెళ్ళలేక వెనక్కి తిరిగి వస్తాయి. అప్పుడు ఆ బకాయిను వారు చట్టబద్ధమైన వారసులు లీగల్ హెయిర్స్ ఖాతాలోకి ఎలా బదిలీ చేయాలి అనే ప్రశ్నపై ట్రెజరీ అధికారులు వివరణ కోరారన్నమాట. దీనిపై సమాధానంగా ప్రభుత్వం ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండటానికి మరణించిన పెన్షనర్ల డబ్బులను వారసుల ఖాతాలోకి నేరుగా లేదా ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయకూడదు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఎల్‌టీఏ విధానాన్ని మాత్రమే అనుసరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే పెన్షనర్ వారసులు తమకు రావాల్సిన బకాయిల కోసం సరైన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును అధికారులు పరిశీలించి అది చట్టబద్ధంగా సరైనదే అని నిర్ణయించుకున్న తర్వాతే చెల్లింపులు చేయాలి. అలాగే ఒకవేళ 90 రోజుల లోపు పేమెంట్ వివరాలు కనిపించకపోతే అవి ఆహ్, ల్యాప్స్డ్ ఫెయిల్యూర్ పేమెంట్స్ అనే ప్రత్యేక విభాగంలోకి టేల్‌లోకి వెళ్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆ వివరాలను చూడాలంటే సంబంధిత డివిజనల్ ఆఫీసర్ డీఓకు దరఖాస్తు చేసుకోవటం ద్వారా ఆ సమాచారాన్ని పొందవచ్చు. మరి దీనివల్ల ఏ ఒక్క పెన్షనర్ రూపాయి కూడా వృధా కాకుండా భద్రంగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరొక సమస్య ఏమిటంటే బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది గతంలో అందరు అధికారులకు అందుబాటులో ఉండేది కాదు. దీనివల్ల డీఆర్ బకాయిలు అసలు తయారవుతాయా లేదా అనేది నిర్ధారించడం కష్టమయ్యేది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని డీ డీటీఏఓ స్థాయి అధికారులకు కూడా కల్పించారు. అయితే ఇక్కడ ఒక పరిమితి ఉంది. ఒక జిల్లా అధికారి కేవలం తన పరిధిలోకి వచ్చే పెన్షనర్ల వివరాలను మాత్రమే చూడగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి వివరాలు చూడటానికి అనుమతి ఉండదు. దీనివల్ల డేటా భద్రత అనేది పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చివరగా ప్రభుత్వం అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులకు మరియు మంగళగిరి ఏటీఓ గారికి ఒక కఠినమైనటువంటి ఆదేశాన్ని జారీ చేసింది. ఈ యొక్క కొత్త మార్గదర్శకాలను అనుసరించి పెన్షనర్ల బకాయిల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని ఆదేశించింది. ఒకవేళ చెల్లింపుల ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం వల్ల గానీ, లేదా తప్పుడు విధానాల వల్ల గానీ ఏదైనా లోపం జరిగితే, దానికి సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెన్షనర్లు తమ కష్టార్జితం కోసం ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతోనే ఈ యొక్క సమగ్రమైన మెమోను ప్రభుత్వం జారీ చేసింది. కాబట్టి పెన్షనర్లు ఎవరైనా సరే తమ డీఆర్ బకాయిలు అందలేదని భావిస్తే వెంటనే తమ సమీపంలోని ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి
ఈ కొత్త మెమో ప్రకారంగా దరఖాస్తు చేసుకోవడం అనేది ఉత్తమము.